ఒక మంచి కథ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ శ్రేణులు హర్షించాయి. నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ తీర్పుతో బీఆర్ఎస్ నిజాయితీ నిరూపితమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారం మానుకుని హామీల అమలుపై దృష్టి పెట్టాలన్నారు. రైతు సమస్యలు, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు. అవినీతి, కాళేశ్వరం అంటే అవినీతి, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. పొద్దున్న లేస్తే అదొక ఎజెండాలాగా పెట్టుకొని, అదేదో ఒక సామెత ఉంది, 100 సార్లు చెప్తే అబద్ధం కూడా నిజమవుతుందని. ఆ రకంగా ప్రజలకు పొద్దున్న లేస్తే కాళేశ్వరం అంటే అవినీతి, కాళేశ్వరంపై మేము ఒక కమిటీ వేయబోతున్నాం, దాని ద్వారా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని జైల్లో పెట్టబోతున్నాం అని ఒక అబద్ధపు మాటలు చెప్పి 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 మరి ఎంత విచారణ చేసినా ఏ రకమైన మా కేసీఆర్ గారు పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మరి తెలంగాణ జాతిపితని, ఆయన ఆరోగ్యం బాగలేదు అని చెప్పినా కూడా మీరు ఎంక్వైరీకి రావాల్సిందే అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టి వారిని పిలిచిన వారి ఇచ్చిన కోర్టు జడ్జిమెంట్లో కూడా ఒక ప్రతి మనిషికి కూడా 8B సెక్షన్ ప్రకారం ఏదైనా ఒక లో భాగంగానే ఈ పీసీ ఘోష్ కమిటీ కాళేశ్వరంపై వేయడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితిలో కోర్టు అంగీకరించదు అని చెప్పి కూడా కోర్టు నిన్న చెప్పడం జరిగింది. మీరు ఒక్కసారి డైవర్షన్ పాలిటిక్స్కే పోయినాయి తప్ప ఎక్కడ కూడా ఏ కమిటీ కూడా ఇక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది, వీరిని శిక్షించండి అని చెప్పలేకపోయింది. ఇది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఆలోచించాలి. మరి ప్రజలు నమ్మకుండా మేము హైకోర్టు పోతే హైకోర్టు మాకు ఇచ్చిన తీర్పు ద్వారా ప్రజలకు మనకు క్లియర్ మెసేజ్ పోయింది ఏంటంటే, కల్పించుకొని గెలిచిందో ఇవాళ ఈ 3 సంవత్సరాల తర్వాత మాకు ఒక పాలాభిషేకం చేసినంత సంతోషంగా మాకు కడికిన ముత్యంలాగా మరి మా కేసీఆర్ గారు, హరీష్ రావు గారిని మరి హైకోర్టు మమ్మల్ని ఆశీర్వదించి